దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. గడిచిన కాలంలో ప్రభువు మనకు ఎన్నో మేలు చేశారు. వాటన్నిటిని బట్టి కూడా దేవునికి మనము నిండైన హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం గనుక ఈ రాత్రి వేళ మరొకసారి దేవుణ్ణి చేతులెత్తి ఘనపరిచి ఆయనకు మహిమ కలుగునట్లుగా మరొకసారి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. రెండు చేతులు ఎత్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి పోయినటువంటి వారాల్లో మనము యాత్రికుని ప్రయాణం అనేటువంటి పుస్తకంలో నుండి పాఠాలు నేర్చుకుంటా ఉన్నాం. ఈ రాత్రి వేళ కూడా ఆ పాఠాలను నేర్చుకోవడానికి ప్రభువు మనకు ఈ సమయాన్ని అనుగ్రహించారు. అందును బట్టి మనము చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. మరి వాక్యానికి సిద్ధపడే ముందుగా మన హృదయాలను కూడా సిద్ధపరచుకుందాం. దేవుని సహాయాన్ని మనం కోరుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని మనము వాక్య భాగంలోనికి వెళదాం. తల వంచండి. ప్రార్థన. స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రములు ప్రభువా. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రములు ప్రభువా. ఈ రాత్రి వేళ నాయన స్త్రీల కొడికలో మేము చేరేంత వరకు పాటల ద్వారా మహిమపరిచాం. అలాగే ఖండత వాక్యాలు ప్రభువా చెప్పడం ద్వారా మీ నామానికి మహిమ కలిగినదని నమ్ముచున్నాం. వాక్య భాగంలోనికి వెళ్ళుచుండగా పరిశుద్ధాత్ముడా మాతో మీరు మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. నిలబడినటువంటి నేనాల్పురాలను నాయన నీ ప్రజలకు కావలసినటువంటి ప్రభువా మాటలు మీరు నాయన తెలియచేయండి. నోటిని మీరు ప్రభువా బోరగా వాడుకొని మీ యొక్క వాక్కును పంపించమని ప్రార్థన చేయుచున్నాం. ప్రతి హృదయమును అంతరంగమును కేళ్లను మూలుగులను ప్రభువా విభజించనంత మట్టుకు దూరను గనక మీ వాక్యము ప్రభువు మీరు నాయన మాట్లాడమని ప్రార్థన చేయుచున్నాను తండ్రి. మీకు స్తోత్రములు ప్రభువా. ప్రతి హృదయము తెరవబడటానికి మీ వాక్యం చేత నింపబడడానికి సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాను. అంచె దినములు కడవరి కాలము, విశ్వాసుల్లో విశ్వాసము కోల్పోతున్నటువంటి సమయాలలో విశ్వాసానికి కర్తవైన నీ వైపు చూసి మేము కొనసాగటానికి, అనిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి ఎదురయ్యే ప్రతి అవరోధమును ప్రభువా మా తండ్రి మీకు స్తోత్రములు మేము ఎదుర్కొని నీ కృపను బట్టి ప్రభువా మీ రాజ్య వారసులుగా ఉండటానికి కృపను గ్రహించండి. మాకు ముందుగా వెళ్ళినటువంటి మా ప్రియులందరూ ఉన్నారు. అలాగే జాన్ బనియన్ గారు రాసినటువంటి యాత్రికుని ప్రయాణంలో పాఠము తెలుసుకొని చుండగా ప్రభువా మీ కృపలో భద్రపరిచి సహాయం చేయండి. వినగల చెవిని గ్రహించగలిగే హృదయం అనుగ్రహించి ప్రతి దురాత్మకర శక్తులను లయపరిచి మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి బలపరచమని యేసైతే శ్రేష్టమైన నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చిన్న పాట పాడుకొని తర్వాత వాక్య భాగంలోనికి వెళదాం. ఒక పల్లవి వచనం పాడుకుందాం. నా మదిలో మోగెను మ్రోగెను సితారలు అనేటువంటి పాట పాడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దు. అందరూ నాతో కూడా కలిసి పాడండి. నా మదిలో మ్రోగెను సితారలు, నా హృదయం పాడెను కృతజ్ఞతలు. నా మదిలో మ్రోగెను సితారలు, నా హృదయం పాడెను కృతజ్ఞతలు. ప్రభు ప్రేమను తలంచుచు, ప్రభు ప్రేమను తలపోయుచు, సుని కృపను తలంచుచు. నా మదిలో మ్రోగెను సితారలు, నా హృదయం పాడెను కృతజ్ఞతలు. నా మదిలో మ్రోగెను సితారలు, నా హృదయం పాడెను కృతజ్ఞతలు. మహిమోన్నత
సతతము నిన్నే స్మరింతునయా. సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా స్మరింతునయా. నామదిలో మ్రోగెను సితారలు, నా హృదయం పాడెను కృతజ్ఞతలు. నామదిలో మ్రోగెను సితారలు, నా హృదయం పాడెను కృతజ్ఞతలు. ప్రభు ప్రేమను తలపోయుచు, నా యేసుని కృపను తలంచుచు. ప్రభు ప్రేమను తలపోయుచు, నా యేసుని తలంచుచు. నామదిలో మ్రోగెను సితారలు, నా హృదయం పాడెను కృతజ్ఞతలు. నామదిలో మ్రోగెను సితారలు, నా హృదయం పాడెను కృతజ్ఞతలు. హల్లెలూయా. దేవుని కృపను బట్టి రాత్రి వేళ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. గత వారాల్లో యాత్రికుని ప్రయాణం అనేటువంటి పుస్తకంలో నుండి పాఠాలు నేర్చుకున్నాం. ఎన్నో పాఠం నేర్చుకున్నాం. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. గుర్తున్నటువంటి వారు చెప్పండి త్వరగా. చెప్పుకునేటువంటి పాఠం పేరు మీకు అందరికీ కూడా తెలుసు. మీలో ఎవరైనా ఒకరు చెప్పాలని కోరుకుంటున్నాను. ఏం పాఠం నేర్చుకుంటున్నాం మనం? త్వరగా. యాత్రికుని ప్రయాణం అనేటువంటి పుస్తకంలో మనము 13వ పాఠాన్ని నేర్చుకుంటున్నాం. ఆ పాఠం పేరేంటంటే పక్కదారి నిరాశ రాక్షసుడు. దేవుని మార్గములో నుండి తప్పించేటువంటి పక్కదారి. దానిలో ఎవరున్నారంటే నిరాశ రాక్షసుడు అనేటువంటి దుష్టుడు సాతాను ఉండి మనల్ని దేవుని యొక్క మార్గములో నడవకుండా తప్పిస్తా దేవునికి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. పోయిన పాఠంలో మనం తెలుసుకున్నాం. యాత్రికుడు ఆశాభావుడు నడుచుకుంటూ వెళ్ళేటువంటి ఆ సమయంలో ఒక రమ్యమైన నది దగ్గరకు వచ్చారు. ఆ నది పేరు దేవుని నది అని చెప్పేసి చెప్పుకున్నాం. వాళ్ళు దానిలో నీళ్లు త్రాగారు. ఇరుప్రక్కల అందమైనటువంటి మైదానాలు చక్కగా ఉన్నాయి. వాటిలో పూల మొక్కలు అన్నీ కూడా చక్కగా ఉన్నాయి. కనుక యాత్రికులిద్దరు కూడా, ఎవరెవరో యాత్రికుడు ఆశాభావుడు ఇద్దరు కూడా కొన్ని దినాలు అక్కడ ఉండిపోయారు, విశ్రాంతి తీసుకున్నారు. అయితే తర్వాత మళ్ళీ లేచి వారు చక్కగా దేవుని యొక్క మార్గములో యాత్రికుని ప్రయాణం అనేటువంటి పుస్తకంలో 2వ పాఠంలో యాత్రికుడు చిన్న ద్వారం గుండా వెళ్ళడం అనేటువంటి పాఠం ఉన్నది. ఆ చిన్న ద్వారం గుండానే ఇంతవరకు కూడా నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. అయితే ఈ చిన్న దారిని ఆ పక్కనున్నటువంటి దారి తప్పించింది. ఈ దారి మంచిగా ఉన్నదని చెప్పేసి వారు ఆలోచన చేసుకొని వారు వెళ్ళేటువంటి ఆ దారిని విడిచిపెట్టి పక్కదారికి వెళ్ళిపోయారు. అక్కడ వెళ్ళినందువలన వ్యర్థ విశ్వాసం ఉన్నాడు. ఆ వ్యర్థ విశ్వాసం యొక్క మరి జాడ కనిపించలేదు. వీరికంటే ముందుగా వెళుతున్నాడు వ్యర్థ విశ్వాసం. తను ఎక్కడ పడిపోయింది కూడా తెలియదు. అప్పటికి ప్రొద్దుగుంకిపోయింది, కటికి చీకటిగా ఉంది. ఒక లోతైనటువంటి గుంటలో పడ్డాడని చెప్పేసి వారు తలంచారు. వ్యర్థ విశ్వాసం అనేటువంటి అవివేకుల్ని పట్టుకోవడానికి ఆ మార్గంలో ఒక గుంట త్రవ్వబడి ఉన్నది, ఒక లోయ అక్కడ ఉన్నది. ఆ లోయలో ఎవరు పడుతున్నారంటే అవివేకంగా
చెప్పినా కూడా వినకుండా ఏం చేస్తున్నామంటే, ఎవరో చెప్పినటువంటి మాటను మనం నమ్మి దేవుని ద్వారము, చిన్న ద్వారంలో నడుస్తూ ఉన్నటువంటి ఆ సమయంలో ఎవరొకరికి మనం చెప్పారనుకోండి, ఆ దారిలో నుండి మనం తొలగిపోయి వేరే పక్కదారికి వెళ్ళిపోయి నిరాశ రాక్షసుడి చేతిలో పడిపోతున్నాం. అవిశ్వాసములో మునిగిపోతూ ఉన్నాం. దేవుని రాకడ సమీపముగా ఉన్నది. విశ్వాసుల్లో విశ్వాసం ఉండకుండా తొలగిపోయేటువంటి ఈ దినాలు, అనేకులలో ప్రేమ చల్లారిపోయేటువంటి ఈ సమయాలు మనం ఉన్నాం. కనుకనే అలాంటి పక్కదారిలోనికి వెళ్ళకూడదని రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. గనక ఈ వ్యర్థ విశ్వాసం ఉన్నట్లే ఉన్నాడు, కానీ దేవుని యందు ఏమాత్రం కూడా విశ్వాసం ఉంచలేదు. కనుక దేవుని చిత్తాన్ని అనుసరించి నడుచుకోలేదు. కనుక తాను ఏం చేశాడంటే అవివేకంగా పక్కదారికి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద గుంటల లోయలో పడిపోయాడు. ఇక తన అడ్రస్ ఇక లేదు. వీళ్ళిద్దరు వెనకాల వెళుతున్నారు. ఎవరంటే యాత్రికుడు, ఆశాభావుడు. ఇద్దరు కూడా వెనక వెళతా చూద్దామంటే కనిపించలేదు. అయితే వాళ్ళిద్దరూ మరలా మాట్లాడుకుంటూ వచ్చేస్తూ ఉన్నారు. ఈ లోపల వారు కూడా పక్కదారి పట్టేసి ఒకరొకరు ఏ దారిని వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సమయములో దేవుని యొక్క వాక్యము వారిని ఆదరించి ఆ పరిస్థితి నుంచి వారిని తప్పించడానికి ఎల్లప్పుడూ కూడా యాత్రికుడు ప్రయాణం మొదలుపెట్టినప్పటి నుండి కూడా శుభ సందేశకుడు అనేటువంటి వ్యక్తి వెంటాడుతూనే ఉన్నాడు. అంటే దేవుని యొక్క వాక్యం, దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడుతూ మనము కూడా మన జీవితంలో ఆత్మీయ ప్రయాణంలో ఈ లోకంలో మనం కొనసాగుతున్నటువంటి సమయాల్లో అనేక సార్లు తప్పిపోతున్నటువంటి పరిస్థితుల్లో శుభ సందేశకుడు దేవుని వాక్యము మనల్ని బలపరుస్తూ ఉంటుంది. దైవ సేవకుల ద్వారా, అలాగే టీవీల ద్వారా అనేక సమయాలలో ప్రభు యొక్క మాట మనకు వినబడుతుంది. దేవుని వాక్యము మనకు వినిపిస్తూ ఉంది. తప్పిపోకుండా, జారిపోకుండా, పడిపోకుండా మనల్ని పడిపోయినటువంటి సమయంలో ఒకవేళ లేవనెత్తి దేవుని యొక్క క్రీస్తు అనేటువంటి బండ మీద నిలబెట్టి నడిపించటానికి దేవుని వాక్యము మనల్ని ఎప్పుడు కూడా హెచ్చరిస్తూ ఉన్నది. అట్లాగే వీరు కూడా తప్పిపోయినటువంటి పరిస్థితిలోనికి వెళ్ళారు. వారికి కూడా మెట్లు కనిపించలేదు. చీకట్లో ఏ దారిని వెళ్ళాలో కూడా తెలియకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంత సమయానికి వాళ్ళు ఉరుములు మెరుపులతో చాలా వర్షంలో అపాయంలో చిక్కుకున్నారు. ఎటో వెళ్ళాలో కూడా వారికి తెలియనటువంటి పరిస్థితుల్లో కొంత సమయం అయిన తర్వాత వారు అలసిపోయి నిద్ర వారికి పట్టింది. నిద్రపోయినటువంటి పరిస్థితుల్లో ఏం జరిగిందంటే, వాళ్ళు కూర్చున్న స్థలానికి దగ్గరలో సందేహ దుర్గం అనేటువంటి కోట ఉంది. అది నిరాశ రాక్షసుడిది. పోయినటువంటి పాఠంలో చెప్పుకున్నాం. వాడి పొలంలో వాళ్ళు నిద్రపోతున్నారు. ఎవరి పొలంలో? నిరాశ రాక్షసుని యొక్క పొలంలో నిద్రపోతున్నారు. దేవుని యొక్క మార్గంలో నుండి తప్పిపోయి ఎక్కడికి వెళ్ళారంటే సాతాను చేతిలోనికి వెళ్ళిపోయారు. అక్కడ నిద్రపోతున్న సమయంలో నిరాశ రాక్షసుడు తెల్లవారే లేచి మైదానంలో అటు ఇటు తిరుగుతుండగా నిద్రపోతున్న యాత్రికుడు, ఆశాభావుడు ఇద్దరు కూడా కనిపించారు. వాళ్ళు ఉలికిపడి లేచారు. తాము యాత్రికులమని దారి తప్పి వచ్చామని చెప్పారు. మీరు నా భూభాగంలోనికి దురాక్రమంగా వచ్చారు, నా వెంట నడవండి అని చెప్పేసి వారిని తీసుకొని వెళ్ళి సంఖ్యలతో బంధించి ఒక గదిలో ఉంచాడు. అక్కడ వారికి తిండి తిప్పలు ఏమీ కూడా లేవు. ఎన్ని రోజులు ఉన్నారంటే 5 రోజులు వారు అలాంటి పరిస్థితుల్లోనే పడి ఉన్నారు. అయితే ఎవరు వారి దగ్గరికి రాలేదు. ఆ నిరాశ రాక్షసుడి భార్య పేరు ధైర్యహీన. మనం చెప్పుకున్నాం పోయిన పాఠంలో కదండి. ఏం పేరు? ధైర్యహీన. మనలో ఉన్నటువంటి ధైర్యాన్ని తీసివేసేటువంటి పరిస్థితి. చాలామంది
మనకు ఏదో ఒక బలహీనత ఏర్పడింది అనుకోండి, ఆ బలహీనతను ఇతరులతో చెప్పుకున్నప్పుడు వారు మనల్ని ధైర్యపరచరు. కానీ అమ్మో ఆమెకి అట్లా జరిగిందంట, ఈమెకి ఇట్లా జరిగిందంట, నీకున్నటువంటి బలహీనత త్వరగా చూపించుకో, లేకపోతే మరణానికి చేరువవుతావు, చనిపోతావు అని చెప్పేసి చెప్తారు. కానీ మనల్ని రక్షించినటువంటి దేవాది దేవుడు మన కొరకు ఆ సిలువలో మరణించి తిరిగి లేచిన పునరుద్ధారుడైనటువంటి దేవాది దేవుని దగ్గర మనం ప్రార్థన చేసుకుంటే ఆ బలహీనత మన నుండి విడిపించబడుతుంది అనేటువంటి ధైర్యాన్ని చెప్పరు చాలామంది. కొందరున్నారు చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి హెచ్చరించి బలహీనులను బలపరుస్తూ అగ్నిలో ఉన్నటువంటి వారిని లాగేటువంటి వారిగా కొందరు ఉండి దేవుని యొక్క పరిచర్యను సంఘములో చక్కగా చేస్తూ ఉన్నారు. అందుని బట్టి దేవుని స్తోత్రం. అట్టి బిడలకు ప్రభు యొక్క కృప మెండుగా ఉంటున్నది కనుక అందరూ ధైర్యపరచరండి. మనకు ఏదైనా జ్వరం వచ్చిందనుకోండి, అక్కడికి వెళ్ళండి అంతరం వేస్తారు, ఇక్కడికి వెళ్ళండి అంతరం వేస్తారు, సందారం వెళ్ళాలి, సాతులూరు వెళ్ళాలి కదండి. ఈ 2 ఊర్లోనేనా పెద్దలు చెప్పుకుంటూ ఉంటారు. అక్కడికి వెళ్ళమని సలహా ఇస్తారు, కానీ మనకున్నటువంటి ధైర్యాన్ని బలహీనపరుస్తారు. అలాగే ఈ నిరాశ రాక్షసుడు భార్య పేరేంటంటే ధైర్యహీన. ఆమె పేరేంటి? ధైర్యహీన. ఆమె ఆ యాత్రికులు నిద్రపోయిన తర్వాత వాళ్ళ గురించి తన భార్యకు చెప్పాడు. వాళ్లను ఏం చేయమంటావు అని చెప్పేసి అడిగితే దయాదాక్షిణ్యం లేకుండా కొట్టమని సలహా ఇచ్చింది. నిరాశ రాక్షసుడు భార్య దగ్గరికి వెళ్ళి సలహా కోరుకుంటున్నాడు. ఏం చేయమంటావు? 2 వచ్చారు, వాళ్ళిద్దరిని పట్టుకొని బంధించాను, చెరసాల్లో ఉన్నారు, వారిని ఏం చేయమంటావు అని అడుగుతుంటే ఈ ధైర్యహీన చెబుతుంది కనుక దయాదాక్షిణ్యం లేకుండా వారిని కొట్టు అని చెప్పేసి చెప్తున్నది. ఉదయం కాగానే రాక్షసుడు లేచి లావు కర్ర తీసుకొని చెరసాల దగ్గరకు వెళ్ళాడు. గది తలుపు తీసి యాత్రికుడిని ఆశాభావాన్ని స్పృహ తప్పిపోయేంత వరకు కొట్టాడు. తర్వాత రోజు రాక్షసుడి భార్య వాళ్ళు ఇంకా బ్రతికి ఉన్నారని తెలుసుకుంది. వాళ్ళ స్థలం నుంచి ఎన్నటికీ తప్పించుకోలేరు గనుక ఆత్మహత్య చేసుకోమని వాళ్ళకు చెప్పమని తన భర్తకు నచ్చజెప్పింది. ఏం చెప్పింది? వాళ్ళకి ఎన్నటికీ బ్రతకరు, ఎందుకంటే బయటికి రావటానికి వీల్లేదు కనుక వాళ్ళు ఇంకా బ్రతికున్నారు కనుక ఆత్మహత్య చేసుకుంటే చనిపోతారు, అలాంటి సలహాని ఇవ్వని చెప్పేసి పంపించింది. ఎవరో నిరాశ రాక్షసుని యొక్క భార్య ధైర్యహీన చెప్తుంది. ప్రొద్దున నిరాశ రాక్షసుడు వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఇన్ని బాధలతో కూడిన లోకములో ఉండడం ఎందుకు, ఆత్మహత్య చేసుకొని మీ జీవితాలు అంతం చేసుకోండి అని చెప్పేసి అంటున్నాడు. ఎవరిని? యాత్రికుని ఆశాభావాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. వారికి చెప్తున్నాడు, మీరు ఇన్ని బాధలు అనుభవించి లోకంలో ఉండటం ఇంకా ఎందుకు, ఆత్మహత్య చేసుకొని మీ జీవితం అంతం చేసుకోండి. దుష్టుడు ఏ విధంగానే చెప్తూ ఉంటాడు. మన జీవితాల్లో కూడా శ్రమలు, వేదనలు, బాధలు, సమస్యలు మనల్ని పట్టుకొని పీడిస్తున్నటువంటి సమయంలో ఎందుకు పురుగు మందు తాగి చచ్చిపో, లేకపోతే అది చేసుకో ఇది చేసుకో అని చెప్పేసి సలహా ఇస్తూ ఉంటాడు, చెవులో ఊరుతూ ఉంటాడు అన్నమాట. దుష్టుని యొక్క ప్రేరేపణ. ప్రభువు మనకు ఆయన జీవాయువుది ప్రాణాన్ని పోశారు కనుక ఆయన తీసుకునేంత వరకు దేవుని సన్నిధిలో శ్రమైన కష్టమైన ఏదైనా మనము అనుభవించి అలా ఉండాల్సిందే, కానీ ఆత్మహత్య మాత్రం చేసుకోకూడదు. ఆత్మహత్య చేసుకుంటే అది దేవుని చిత్తానుసారమైనటువంటి మరణము కాదండి. అది దుష్టుని యొక్క ప్రమేయముతో జరిగించబడినటువంటి సంఘటన కనుక మనం విషయాన్ని ఆలోచన చేయాలి. మన బాధల్లో చాలామందికి అలాగూ ఆలోచన వచ్చినప్పుడు నా దగ్గరకు వచ్చామా ఇలాగ ఉంటుంది నా పరిస్థితి అని చెప్పినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని వారికి తెలియజేసి ధైర్యపరిచి వారి కొరకు ప్రార్థన చేసి, అలాంటి పరిస్థితుల్లో మనం చనిపోతే మనకు పరలోక పట్టణం ఏమాత్రం కూడా వెళ్ళలేము అని చెప్పేసి సలహా ఇచ్చి ప్రార్థన చేసేటువంటి దాన్ని. కనుక మనము
దేవుని సన్నిధిలో ఉన్నాం, మంచి సలహా మనం ఇవ్వాలి. వాళ్ళు తమను విడిచిపెట్టమని బ్రతిమాలారు, అతను అందుకు ఒప్పుకోలేదు. పైగా వాళ్ళను చంపడానికి దూకి వచ్చాడు. అయితే అతనికి అకస్మాత్తుగా మూర్ఛ వచ్చింది. తను చేయవలసింది చేయలేక వారిని విడిచి వెళ్ళాడు. అప్పుడు యాత్రికుడికి ఆశాభావుడికి మధ్య ఈ సంభాషణ జరిగింది. ఎప్పుడైతే వారిని చంపడానికి పైకి దూకాడో నిరాశ రాక్షసుడు, అతనికి ఏం జరిగిందంటే మూర్ఛ వచ్చేసింది. ఇక అతను చేయవలసినటువంటి పని చేయలేకపోయాడు, వారిని చంపలేకపోయాడు. అలాంటి పరిస్థితుల్లో వారిని వదిలేసేసాడు. వీళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటూ ముందుకు కొనసాగుతూ ఉన్నారు. ఇప్పుడేం చేద్దాం, దుర్దశలో ఉన్నామని అని చెప్పేసి వారు మాట్లాడుతూ ఉన్నారు. ఈ చెర కంటే సమాధే మేలనిపిస్తుందని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామని చెప్పేసి వాళ్ళిద్దరు కూడా మరలా అనుకుంటున్నాడు. ఆశాభావుడు, ఈ స్థితిలో నాకు కూడా బ్రతికి ఉండటం కంటే చావే మేలనిపిస్తుంది. కానీ మనం వెళుతున్న దేశపు ప్రభువు ఆత్మహత్య నిషేధించాడు కదా, మనం అలాగ చేసుకోకూడదని చెప్పి మళ్ళీ అనుకుంటున్నారు. హంతకులందరూ నరకానికే వెళతారు, వాళ్లకు శాశ్వత జీవం ఉండదు. దేవుడు ఒకవేళ ఈ రాక్షసును చంపి మనల్ని విడిపించవచ్చు, ఇంకా కొంత ఓపిక పడదాం, ఆత్మహత్య మాత్రం చేసుకోకూడదని చెప్పేసి ఇద్దరు మరలా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భక్తుడైన దావీదు జీవితంలో అలాంటి పరిస్థితులు ఎన్నో వచ్చినటువంటి సమయములో తను దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు, ప్రార్థన చేశాడు. ఆ సమస్యలన్నిటి నుండి కూడా ప్రభువు విడిపించాడు. వీళ్ళిద్దరికి కూడా కొంచెం నెమ్మది కలిగింది. ఆత్మహత్య మాత్రం మనం చేసుకోకూడదు అని చెప్పేసి నిర్ణయానికి వచ్చారు. సాయంత్రం సమయంలో రాక్షసుడు చెరసాల దగ్గరకు తిరిగి వెళ్ళి చూశాడు. వాళ్ళు నీరసంగా కొన ఊపిరితో ఉన్నారు. అయితే వాళ్ళు ఇంకా బ్రతికి ఉండటం చూసి నిరాశ రాక్షసుడికి కోపగ్ని రగులుకుంది. తను వారిని ఇంకా బాగా కొడతామని వారిని బెదిరించి ఆత్మహత్య చేసుకోండి అని సలహా ఇచ్చి వెళ్ళిపోయాడు. మళ్ళీ చెప్పాడు, మేము మరలా కొడతాను, మీరు మాత్రం ఆత్మహత్య చేసుకోండి అని చెప్పేసి చెప్పాడు. అలా చేసుకోకూడదని అడిగాడు. కానీ మనం సహనంతో ఉందాం, ఇప్పటికే ఎంతో శ్రమను అనుభవించి దాన్ని తట్టుకున్నాం కదా, ఇంకొంచెం శ్రమ అనుభవిద్దాం అని చెప్పేసి అనుకుంటున్నారు. ఆ రాత్రి రాక్షసుడి భార్య వాళ్ళ గురించి మళ్ళీ అడిగింది. వాళ్ళు ఆత్మహత్య చేసుకోరట, ఎంత కష్టానైనా సహించడానికి సిద్ధంగా ఉన్నారట అన్నాడు రాక్షసుడు. వాళ్ళిద్దరు మరలా మాట్లాడుకుంటున్నారు. ఎవరెవరు? రాక్షసుడు, నిరాశ రాక్షసుడు, తన భార్య ఎవరు? ధైర్యహీన. వారిద్దరు మాట్లాడుకుంటున్నాడు. అవిశ్వాసమ్మ, రేపు వాళ్ళను కోట ఆవరణలో తీసుకెళ్ళి ఇంతకు పూర్వం ఉన్న జైల్లో ఖైదీలో పుర్రెలను ఎముకలను చూపించి ఈ వారాంతంలోగా వాళ్ళు ఎముకలు కూడా అక్కడ ఉంటాయని చెప్పేసి చెప్పు అని చెప్పేసి అంటుంది. అవిశ్వాసమ్మ మాట్లాడుతున్నది. ఉదయాన్నే నిరాశ రాక్షసుడి యాత్రికుడి ఆశాభావుడికి ఆ ఎముకలను చూపించాడు. ఒకప్పుడు వీరు మీలాగే యాత్రికులు, నేను వాళ్ళందరినీ చీల్చివేశాను, కొన్ని రోజుల లోపల మిమ్మల్ని కూడా ఈ విధంగా చీల్చివేస్తాను అన్నాడు. ఒక గదిలోనికి తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని వాళ్ళు చూస్తే ఎట్లా ఉందంటే, పుర్రెలన్నీ అక్కడ వేలాడబడుతున్నాయి, మీరు కూడా ఇలాగే అయిపోతారు కొన్ని రోజులు ఉంటే అని చెప్పేసి చెప్తున్నాడు. వాళ్ళను కొట్టుకుంటూ తీసుకువెళ్ళి ఆ చెరలో మళ్ళీ బంధించారు. ఆ మధ్యరాత్రి వేళ యాత్రికుడు ఆశాభావుడిని దేవుణ్ణి ప్రార్థించడం ప్రారంభించాడు. తెల్లవారే వరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఉన్నట్టుండి యాత్రికుడు ఏదో జ్ఞాపకం వచ్చింది. అరే మనం ఈ భయంకరమైన చెరసాల్లో ఉండనక్కర్లేదు, నా జేబులో వాగ్దానం అనే తాళం చెవి ఉంది, అది సందేహ దుర్గంలోని ఏ తాళాన్నైనా తీస్తుంది అన్నాడు. వారి దగ్గర తాళం ఉన్నది, అయితే మర్చిపోయారు. సందేహ దుర్గాన్ని పడగొట్టే ఆ ఆలోచనల్ని తొలగించేటువంటి దేవుని యొక్క వాగ్దానం మన దగ్గర ఎల్లప్పుడూ ఉంటున్నది. కానీ దాన్ని ఏం చేస్తున్నామంటే ఒక్కొక్కసారి మనకు వచ్చినటువంటి శ్రమలను బట్టి ఆ వాగ్దానాన్ని మనం మర్చిపోతున్నాం. వీరు కూడా జేబులో ఆ సందేహ దుర్గాల్ని పడగొట్టేటువంటి ఆ కోటను కూల్చేటువంటి
వాగ్దానం అనేటువంటి తాళపు చెవి వారి దగ్గర ఉన్నది, అయితే మర్చిపోయారు. ఇప్పుడు గుర్తొచ్చింది. అలాగూ గుర్తున్న సమయంలో వెంటనే వెళ్ళి ఆ చెరసాల తలుపులు తీయడానికి ప్రయత్నించగానే అది సులువుగా ఊడి వచ్చింది. యాత్రికుడు ఆశాభావుడు బయటకు వచ్చారు. తర్వాత వాళ్ళు కోట ఆవరణలో ఉన్న గేటుకు తెరిచారు. అది తెరుచుకునేటప్పుడు పెద్ద శబ్దం రావడంతో రాక్షసుడికి మెలకు వచ్చింది. అతడు లేచి ఆ ఖైదులను తరిమి పట్టుకోవడానికి పరిగెత్తుకుపోయాడు. కానీ అతనికి అకస్మాత్తుగా మళ్ళీ మూర్ఛ వచ్చి ముందుకు వెళ్ళలేకపోయాడు. దేవుని వాగ్దానాన్ని ఎప్పుడైతే వారు గుర్తుంచుకున్నారో అప్పుడు దేవుని యొక్క వాగ్దానాన్ని బట్టి వారు విడిపించబడ్డారు. నిన్ను విడువను ఎడబాయనని చెప్పేసి ప్రభు మనకి గొప్ప వాగ్దానం ఇచ్చాడు. అది ఏ పరిస్థితి అయినా, మరణ బంధకములలో మనం ఉన్నా, అలాంటి పరిస్థితులన్నిటినీ కూడా ప్రభు సరిచేసి మరణము నుండి, మరణ అంచులలో నుండి ప్రభు మనల్ని బ్రతికించటానికి, లేవనెత్తటానికి, సజీవులుగా ఉంచటానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి, ప్రార్థన చేయాలి. వాగ్దానం ఎత్తి దేవుని సన్నిధిలో మనం అడగడం, ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఇంకా అలాంటి పరిస్థితుల్లో మనం లేకుండా, ప్రార్థన లోతైనటువంటి అనుభవంలోనికి మనం వెళ్లకుండా, ఏదో కాసేపు కూసేపు చేసుకొని అలాగే ప్రార్థన ముగించుకోకుండా, ప్రభువు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని మనం ఏం చేయాలంటే మన జీవితంలో ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి, అడగాలి. పొందుకునేంత వరకు విడిచిపెట్టకుండా, విసుగు లేకుండా, విసుకక నిత్యము ప్రార్థన చేయాలి అని చెప్పేసి దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది. కనుక మనం ఏం చేయాలంటే మనకు వచ్చినటువంటి ఈ సమస్యలలో పక్కదారులు పట్టకుండా, సాతాను బంధకాలలోనికి వెళ్లకుండా, అవిశ్వాసుల యొక్క మాటలు మనం వినకుండా, ధైర్యం నుండి తొలగిపోయి, దేవుని వాక్యం నుండి తొలగిపోయి, ధైర్యం లేని పరిస్థితుల్లో వారు పడి కూలిపోతున్నటువంటి సమయాల్లో ఉన్నటువంటి వారి వద్దకు మనం వెళ్లకుండా, మనం ఎక్కడికి రావాలంటే దేవుని యొక్క వాక్యం దగ్గరకు మనం రావాలి. ఆ వాక్యాన్ని మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి. వాగ్దానాన్ని మనం మర్చిపోకూడదు. ప్రభు మనకెన్నో వాగ్దానాలు ఇస్తున్నాడు. ఆ వాగ్దానాన్ని ప్రతి సంవత్సరము దైవ సేవకులు మనకి ఇచ్చేటువంటి వాగ్దానము మనము ఈ సంవత్సరం అంతా కూడా ప్రార్థన చేయాలి, మన జీవితంలో పొందుకునేంత వరకు. ఒకవేళ మనం మరణించిన దేవుని యొక్క వాక్యము సజీవముగా ఉండేది కనుక మన జీవితాల్లో, మన బిడ్డల జీవితాల్లో తప్పకుండా ఫలింపజేస్తాడు ప్రభు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అల్లల వలయపు నీటి ఎదపై పెను తుఫాను గాలిలో టుల సాగును నావా ఎటుల సాగును. అలల వలయపు నీటి ఎదపై పెను తుఫాను గాలిలో ఎటుల సాగును నావా ఎటుల సాగును. హల్లెలూయా. మన జీవితంలో ఎన్నో సమస్యలలో మునిగిపోయినటువంటి సమయంలో దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ అలలలో కొట్టుకొని పోకుండా స్థిరముగా నిలిపేటువంటి యేసు వైపు మనం ముందుకు చూస్తూ ముందుకు కొనసాగిపోవాలి. ఇక్కడ వారిద్దరు కూడా మధ్యరాత్రి వేళ పాటలతో ప్రార్థన చేశారు వాళ్ళు. అట్లాగే మన పితరులు కూడా పాటలతో ప్రార్థన చేశారు. ఎవరు వాళ్ళు? ఇద్దరు ప్రార్థన చేశారు. ఎవరు చెప్పండి? పౌలు, శీల వారిద్దరిని కూడా బంధించి చెరసాల్లో వేసినప్పుడు వారు పాటలతో ప్రార్థన చేశారండి. వాళ్ళు సిగ్గుపడలేదు, లేకపోతే భయపడలేదు, వాళ్ళు దిగులు పడలేదు. మనకేంటి పరిస్థితి,
మనం ఇంత మంచిగా ఉంటుంటే మనల్ని ఎందుకు ఈ పరిస్థితికి తీసుకొని వచ్చారు? కొట్టి బంధించి చెరసాల్లో వేశారు, కాళ్ళు చేతులకు బండ బిగించారు. అయినను కూడా వారు పాటలతో ప్రార్థన చేస్తూ ఉన్నారు, దేవుని స్తుతించారు. చెరసాల పునాదులు కదిలిపోయినాయి, తలుపులు తెరవబడ్డాయి, జైలు అధికారికి రక్షణ కలిగింది. ఆ జైల్లో ఉన్నటువంటి వారు విడుదల పొందారు. మన ప్రార్థన సాతాను యొక్క దుర్గాలను పడగొట్టేంత వరకు మనం ఏం చేయాలంటే బలము కలిగి ప్రార్థన చెయ్యాలి. వారిద్దరూ కూడా మధ్యరాత్రి వేళ బలముగా ప్రార్థించినందువలన దేవుని యొక్క వాగ్దానము వారిని ఏం చేసింది? బలపరిచింది, ఆ జైల్లో నుంచి విడిపించింది. నీవు నేను మన సమస్యలు అనేటువంటి జైలు, ఆ ఖైదీల నుండి, ఆ శ్రమల నుండి, ఆ మరణాపాయాల నుండి మనల్ని ప్రభు విడిపించాలంటే మనం ఎక్కువగా ప్రార్థన చేయవలసి ఉన్నది. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. మన పితరులందరూ కూడా ఎక్కువగా ప్రార్థన చేశారు వారి జీవితాల్లో. ప్రియ సహోదరి, మన జీవితాల్లో మన పనులు ఎంత ముఖ్యమో, వాటిని ఎంత శ్రద్ధగా చేసుకుంటున్నామో, అలాగే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం కూడా అంతే, అంతకంటే కూడా ప్రాముఖ్యమైనదని చెప్పేసి మనం గ్రహించి మనం ప్రార్థన చేయటం అశ్రద్ధ చేయకుండా దేవుని సన్నిధిలో ఎక్కువగా గడపడానికి మనము ఆశపడుతూ, ఆశ కలిగిన ప్రాణాన్ని ప్రభు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. లేకపోతే మనము అవిశ్వాసముతో లోకంలోనికి వెళ్ళిపోయామనుకోండి, దేవుని కంటే లోకాన్ని ఎక్కువగా ప్రేమించి, దేవుని కంటే జీవపు డంబాన్ని ఎక్కువగా ప్రేమించి మనము దేవుని మార్గాన్ని విడిచిపెడితే మనకు నరకమే గతి. ఎందుకంటే మరి నరకానికి పిక్నిక్ అనేటువంటి పుస్తకం మనం చదువుకున్నా, అది కూడా నేను చదివి చెప్పాను మీ అందరికీ, చాలామందికి గుర్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కొలంబియా దేశంలో ఉన్నటువంటి 7 యవనస్తులు ప్రార్థన చేసుకుంటూ ఉన్నటువంటి ఆ సమయంలో వారికి దేవుని యొక్క దూత ప్రత్యక్షమై, ప్రభు ప్రత్యక్షమై వారికి చూపించినటువంటి ఆ పరిస్థితులన్నీ కూడా ఒక చిన్న పుస్తకం రూపంగా రాసి ముద్ర వేసి విడుదల చేశారు. దాని పేరేంటంటే నరకములో యాత్ర, నరకానికి పిక్నిక్ అని చెప్పేసి ఆ పుస్తకం చాలామందికి తెలుసు. ఆ పుస్తకంలో ప్రభు ఒక స్థలానికి తీసుకొని వెళ్ళాడు ఈ 7గురిలో ఒకరిని. అక్కడ దేవదూత ఉన్నది. ఆ దేవదూత వీరు కలిసి వెళ్ళేటువంటి సమయంలో ఇక దేవదూత రాలేదు, కానీ ఒక సొరంగము కనబడింది. ఆ సొరంగంలోనికి ప్రభువు వీరిని తీసుకొని వెళ్ళి చూపిస్తా ఉన్నాడు. ఆ సొరంగంలో ఏమన్నదంటే చిన్న స్వరంగాల్లాగా ఉన్నాయి, ఒక్కొక్క స్వరంలాగా ఉన్నది. ఆ స్వరంగములో బురద లాంటి ఒక జిగురు కలిగినటువంటి ఆ మన్నులో ఈ చనిపోయినటువంటి వారు, నరకానికి వెళ్ళినటువంటి వారు దానిలో ఉన్నారు. ఆ బురద బాగా జిగురుగా ఉన్నందువలన వారు పైకి తేలుతూ క్రిందకి వస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో వారు బాగా కదలడం చూసి ప్రభు వచ్చేటప్పటికి బ్రతిమాలుకుంటున్నారు, అయ్యా ఈ పరిస్థితి నుంచి మమ్మల్ని విడిపించు, ఈ స్థితి నుంచి విడిపించు, ఒక్క నిమిషం, ఒక్కసారి అని చెప్పేసి బ్రతిమాలుకుంటున్నారు. అయితే ఆ సొరంగములో ఒక వ్యక్తి, ఒక సహోదరి ఉన్నది. ఆమె పేరు ఏంటంటే రూబైలా అనేటువంటి ఒక స్త్రీ ఆ బురదలో పడి కాలుతా ఉన్నది. ఆమె పైకి వెళుతుంది, కిందకు వస్తుంది, ఆ సొరంగంలో అక్కడక్కడే తిరుగుతూ ఉన్నది. అయితే ఆ బురద అంటుకున్నందువలన అగ్ని కాలిపోయి ఎముకల నుండి మాంసము వేలాడిపోతుంది. అయితే దానిలో నుండి పురుగులు కూడా వస్తున్నాయి, పురుగులు కూడా కనపడుతున్నాయి. తన శరీరంలో పెద్ద పెద్ద పురుగులుగా ఏర్పడ్డాయి.
నోటిలో నుండి బయటికి రావడం, బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ చెవిలో నుండి లోపలికి వెళ్ళడం, ముక్కుల్లో నుండి అట్లాగా లోపల లోపల తిరుగుతూ బయటికి వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితి వారు గమనించారు. నరకములో ఇంత యాతన ఉన్నది అని చెప్పేసి వారు కళ్ళారా చూశారు కనుకనే వారు చక్కగా రాసి ఆ సాక్ష్యాన్ని లోకములో ఉన్నటువంటి ప్రజానీకానికి అందించటానికి చిన్న పుస్తకం ద్వారా తెలియజేశారు. అక్కడ ఉన్నటువంటి ఆ సమయంలో ఆ సహోదరి చాలా బాధపడుతుంది బయటికి రావాలని. కానీ ఇక అక్కడ వెళ్ళినటువంటి ఆ స్థలములో అది పాతాళం, అగాధం, ఆ నరకములో ఉన్నటువంటి ఆ వ్యక్తి చాలా అల్లాడిపోతూ ఉన్నది బయటికి రావాలని. భరించలేని బాధతో ఏడుస్తూ ఉన్నది, తట్టుకోలేకపోతుంది, అరుస్తుంది. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావని చెప్పేసి అడిగితే ఆమె అంటున్నది కదా, జీవపు డంబము వలన నేను ఇక్కడికి వచ్చాను. ఏంటిదమ్మా అది? జీవపు డంబం, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. అందును బట్టి నేను ఇక్కడికి వచ్చానని చెప్పేసి చెప్తుంది. అదే మాట ఆమె ఛాతీ మీద ఉన్నటువంటి ఒక పలక, అంటే ఇక్కడ ఈ రొమ్ము మీద ఉన్నటువంటి ఈ స్థలంలో ఒక పలక ఉన్నది. ఆ పలక మీద రాయబడినది ఆ మాట. ఎందుకు వచ్చిందంటే ఆమెలో ఉన్నటువంటి డంబము వలన ఆ పాతాళానికి వెళ్ళిపోయింది కనుక అక్కడ ఆమె చూస్తూ ఉన్నది. ఆమెకి ఎంత ఏదంటే ఇష్టమో తనకు అది కనపడుతున్నది ఆ సమయంలో. ఆమె ఈ లోకంలో ఉన్నప్పుడు సెంట్లు కొట్టుకోవటం చాలా ఇష్టం అంట ఆమెకి. ఏంటి అమ్మా, సెంటు కొట్టుకోవటం తప్పంటారా అని చెప్పేసి అనుకోవచ్చు, కానీ సెంట్లు వాడడం తప్పు అని చెప్పేసి అనుకుంటారు, కానీ తప్పని చెప్పడం లేదు. కానీ దేవునికి మించి మనం ఏది కూడా చేయకూడదు. అందము, పరిమళ ద్రవ్యాలు ఇవన్నీ కూడా జీవపు డంబం కనుక వీటిని మనము ఎక్కువగా ప్రేమించకూడదని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఆ సెంట్లు కొట్టుకున్నందువలన ఇప్పుడు శరీరాలు కూడా పాడైపోతున్నాయి. ఆ ముఖం మీద, ఒంటి మీద కొట్టుకుంటున్నారు. అవి కొన్ని మన శరీరానికే హాని చేస్తున్నాయి. ఎదురుగా ఒక సీసా తనకు కనబడుతుంది. ఆమె సెంట్ అంటే చాలా ఇష్టంగా ఉంటుంది కనుక ఆమె ఏం చేస్తుందంటే ఆ సెంటును తీసుకొని మళ్ళీ తన శరీరం మీద పోసుకోవాలి, రాసుకోవాలని చెప్పేసి ఆలోచన చేసి ఆ సెంటును తీసుకొని పోసుకోగానే అదేంటంటే అది యాసిడ్ సీసా అన్నమాట. అది పోసుకోగానే ఇంకా ఎక్కువగా మంటలు అయిపోయినాయి. తన ఒళ్ళంతా కాలిపోతుంది, మంటలతో బాధపడుతుంది, శరీరం అంతా కాలిపోతుంది, ఊడిపోతుంది. ఆ శరీరం అంతా ఎముకల్లో నుండి ఊడి వచ్చేస్తుంది. ఇవన్నీ జరిగినాయి ఏదో చెప్పుకోవడానికి కాదండి, ఇవన్నీ వాస్తవాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే సెంటుకి, పరిమళ ద్రవ్యాలకి ప్రతిగా నేను మురుగుడిని ఇస్తానంటున్నాడు ప్రభు. ఇక్కడ ఉన్నది మురుగుడే, బురదే. ఈ బురదలోనే తను అల్లాడిపోతున్నది. మనము దేవుని కంటే దేనిని కూడా ఎక్కువగా ప్రేమించకూడదని చెప్పేసి రాత్రి వేళ తెలుసుకోవాలి. కనుక అవిశ్వాసంతో లేకపోతే మనలో ఉన్నటువంటి ధైర్యం చెడిపోయి లోకములో ఉన్నటువంటి అవిశ్వాసులు చెప్పేటువంటి మాటలు మనం ఏమాత్రం కూడా వినకూడదు, వాటిని అనుసరించి నడుచుకోకూడదండి. అందుకని ప్రభు మనల్ని రాత్రి వేళ హెచ్చరిస్తున్నాడు. మనం ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాలి, దేవునికి మనము దగ్గరగా ఉండాలి. మూర్చొచ్చేసరికి వారు మరలా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. చివరికి యాత్రికుడు ఆశాభావుడు మళ్ళీ సరైన మార్గంలో ప్రవేశించారు. ఎవరు ఆ తప్పు దారిలో ప్రవేశించకుండేటట్లు అక్కడ రాతి స్తంభం ఒకటి పాతి దాని మీద ఈ మాటలు చెక్కారు. ఈ దారి నిరాశ రాక్షసుడికి చెందిన సందేహ దుర్గానికి వెళుతుంది. పరలోక రాజ్యం రాజంటే వాడికి ద్వేషం, అందువల్ల వాడు యాత్రికుల్ని హింస పెడతాడు. జాగ్రత్త. ఆ తర్వాత అటు వెళ్ళే ప్రయాణికులు ఎంతోమంది దాన్ని చదివి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. మనము నడిచేటువంటి బాట కూడా
ఇది ప్రమాదకరమైనటువంటి బాటని మనం తెలుసుకున్నప్పుడు వెంటనే దాని నుండి తొలగటానికి మనం ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. ఈ విధంగా జారత్వములో, వ్యభిచారములో, అన్నిటిలో, ప్రతి పాపములో ఉన్నటువంటి వారు ఏ పాపమైతే చేస్తున్నారో ఆ పాపము మన ఎదట, అంటే మన రొమ్ము మీద ఒక పలక మీద రాయబడి ఆ విధానంలో అక్కడ పాపము చేసినందువలన అక్కడ పడిపోతున్న ఆ నరకమును అనుభవిస్తున్నామని చెప్పేసి అక్కడ చక్కగా పలకల మీద రాసి ఎవరైతే ఆ పాపం చేస్తారో ఆ పలక వారి మెడలో కడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ దొంగతనం, వ్యభిచారం, జారత్వం, మోసం, ఇలాంటి పాపములన్నీ కూడా ప్రభు చక్కగా వారికి చూపిస్తున్నాడు. వీటన్నిటిని కూడా మనం విడిచిపెట్టి ఈ రాత్రి వేళ ప్రభు చూపించే ఈ చిన్న దారిలో యాత్రికుడిలాగా మనం ముందుకు కొనసాగిపోదామండి. తర్వాత దేవుని కృపను బట్టి మనందరము ప్రభు వచ్చేటువంటి సమయంలో మనము దేవుని యొక్క పెండ్లి కుమార్తెగా సిద్ధపడాలి, రాకడకు ఎత్తబడాలి, ఆయన రాజ్యంలో ప్రవేశించాలి, ఆయనతో కూడా యుగయుగములు మనము ఉండాలి. అందుకే ప్రభు అయిన యేసు క్రీస్తు మన కొరకు ఆ శిలువలో మరణించి తిరిగి లేచి మనకు రక్షణను అనుగ్రహించారు. ప్రభు ఇచ్చినటువంటి రక్షణను మనం నిర్లక్ష్యం చేయకుండా ఆ శిలువలో పడినటువంటి ప్రయాస, ఆ శిలువలో ఓర్చినటువంటి ఆ దెబ్బలు, ఎన్నో ఎన్నో హింసలు ప్రభువు అనుభవించి మనకు ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని, దేవుని రాజ్యాన్ని ఇవ్వటానికి మరి మనల్ని ప్రేమించి ఆయన రక్షణ ఇచ్చారు కనుక ఆ రక్షణలో మనము ముందుకు కొనసాగిపోదాం. వచ్చేటువంటి పాఠంలో దేవుని చిత్తమైతే ఆనంద పర్వతాలు, ఇమ్మానుయేలు దేశం 17 పాఠాలే ఈ పుస్తకంలో ఉన్నాయి. మరి ఇప్పుడు 13 పాఠాలు మనం చెప్పుకున్నాం. దేవుని చిత్తమైతే వచ్చేటువంటి వారంలో 14వ పాఠం పేరు ఆనంద పర్వతాలు, ఇమ్మానుయేలు దేశం అనేటువంటి ఆ పాఠాన్ని మనం చదువుకోబోతున్నాం కనుక ఈ రాత్రి వేళ మనం సిద్ధపడదాం. అందరు తలలు వంచి మోకరించండి. ప్రభువా, మాతో మీరు మాట్లాడారు నాయన. ఈ లోకములో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం మేము చూసి పక్కదారికి వెళ్లకుండా మమ్మల్ని రక్షించండి నాయన, కనికరించండి. మేము దారి తప్పిపోతున్న సమయంలో మీ వాక్యం చేత మమ్మల్ని హెచ్చరిస్తున్నారు, మాతో మాట్లాడుతున్నారు. ప్రభువా, మీ వాక్యానికి లోబడటానికి, మీరు చాచినటువంటి చేతుల్లోనికి మేము రావటానికి మీ కృపతో మమ్మల్ని నింపండి అని చెప్పేసి దేవుని యొక్క సహాయాన్ని మనం కోరుకుందాం. ఈ రాత్రి వేళ ప్రభువా మమ్మల్ని దర్శించయ్యా అని చెప్పేసి ప్రార్థన చేద్దాం. దేవుని సహాయాన్ని మనం కోరుకుందామండి. అందరూ దేవుని సన్నిధిలో ప్రార్థించండి, స్తుతులు చెల్లిద్దాం, స్తుతులు చెల్లించుకుందాం దేవునికి. ప్రభువా, మాతో మీరు మాట్లాడండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. చిరకాలము ప్రభు మనతో ఉంటారండి. ఈ లోకంలో మనుషులు మనతో ఉండరు, మనుషుల మాటలు మనకు ఉపయోగపడవు. కానీ దేవుని యొక్క వాక్యము మనతో ఉంటున్నది మరణము వరకు. మరణముతో సమాధిలో కూడా మనకు తోడుగా ఉండేటువంటి ఇమ్మానుయేలు అనేటువంటి దేవాది దేవుణ్ణి మనం విడిచిపెట్టకుండా ప్రార్థనలో మనం ముందు కొనసాగిపోదాం. చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించె నా కోసమే. చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించె నా కోసమే. నీపై నా ధ్యానం, నీకై నా త్యాగం, వింతైన సందేశమే. చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించె నా కోసమే. కలలు కన్న ప్రేమలన్నీ
నిలిచిపోయే మౌనమై కలలు కన్న ప్రేమలన్నీ నిలిచిపోయే మౌనమై నేను నీకు భారమైన దూరమైన వేళలో నీవే నాకు చేరువై చేరదీసినావయా ఎంత ప్రేమ యేసయ్యా చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించె నా కోసమే నీపై నా ధ్యానం నాకై నీ త్యాగం వింతైన సందేశమే చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించె నా కోసమే. ప్రార్థన చేసుకుందామండి.